నెమ్మదిగా మాట్లాడుతున్నప్పుడు ధ్యానించుకోబోతున్నాం కాబట్టి దయచేసి కొన్ని మాటలు హృదయంలో ఆత్మపదాలని మాటలు యూదా పత్రిక యూదా రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. మొదటి అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. యేసుక్రీస్తు రాసులను యాకోబు సహోదరుడు ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులకు అనుగ్రహించబడినటువంటి బోధ మరి చెప్పాలనంటే వాస్తవంగా మనకందరికీ కలిగడి రక్షణ గురించి వ్రాయాలని యూదా భావించి పరిశుద్ధులకి ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం రాయవలసి వచ్చిన అన్నాడు. అంటే ఎందుకు ఆ బోధ గురించి రాయవలసి వచ్చింది అని అంటే, చాలా క్రీస్తు యొక్క బోధను చెరిపే కొన్ని మరి పరిస్థితులు లోకంలో ఉన్నాయి కాబట్టి ఆ బోధని పాడు చేసే తలంపులు, ఆలోచనలు, అభిప్రాయాలు అనుకోకుండా కొన్ని పరిస్థితులు బట్టి ఏర్పడుతున్న పరిస్థితిని బట్టి, అంటే ఆ బోధన డిస్టర్బెన్స్ చేసేటువంటిది, ఆ సిస్టమ్ని పాడు చేసే లేదా ఆ సిస్టమ్ని వారి లైఫ్స్ నుంచి తప్పించుకునేటువంటి ఆ యొక్క విధానాలు అనుకోకుండా చాప కింద నీరులాగా చేరిపోయేటువంటి ఆ యొక్క పరిస్థితులు ఉంటాయి, సాధారణంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి రక్షణ అనేటువంటిది నిలబడాలి అని అంటే ఏం స్థిరపరచబడాలి? బోధ స్థిరపరచబడాలి. హల్లెలూయా. ఆ బోధను డిస్టర్బెన్స్ చేసేది, ఆ ఉపదేశాన్ని డిస్టర్బెన్స్ చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మనము పట్టుకుని చాలా జాగ్రత్తగా దాన్ని లీడ్ చేసేటువంటి ఆ యొక్క విధానం ఉండాలి. ఈ బోధన చెరపడానికి ప్రకటన గ్రంథం మనం చూస్తే కొన్ని సంఘాల్లో కొంతమంది బయలుదేరారట. కొన్ని సంఘాల్లో కొంతమంది బయలుదేరారట. ఎఫెసీ సంఘంలో నికోలాయితు అనేవాడు ఈ బోధన చెరపడానికి వాడి బోధన చూపించే ప్రయత్నం, నికోలాయితుల బోధ అనే ఒకటి ఉంది. తర్వాత మనం చూస్తూ వెళ్తే ఈ బోధన చెడపడానికి బిలాము బోధ బాలాకుకి మరి ఇశ్రాయేలీయుల్ని ఉరి ఒడ్డునట్లుగా మరి బాలాకుకి బిలాము చేసిన బోధ ఒకటి ఉందట. పూర్తిగా రాంగ్ రూట్లో నడిపించేటువంటి మరి ఒక బోధ, మరి యెజబెలు బోధ. ఈ బోధ మనకు లవోదికీయ సంఘంలో కనిపిస్తూ ఉంటుంది. పూర్తిగా రాంగ్ రూట్లో నడిపించేది, ఇంకా పూర్తిగా అనమాట. విగ్రహాలకు అర్పించినట్లు తినొచ్చు, ఏదైనా చేయొచ్చు, జాగ్రత్తం చేయొచ్చు, ఇష్టానుసారంగా ఆరాధన చేయొచ్చు, ఇష్టానుసారంగా బ్రతకచ్చు, సంఘంలో ఉన్నా కూడా ఎలా పడితే అలా జీవించవచ్చు అని పనికిమాలిన మాటలు బోధించే యెజబెలు అనే స్త్రీని మరి ఆ సంఘంలో మరి ఉండనిస్తున్నారని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు డైరెక్ట్గా ఆ యొక్క సంఘ నాయకునికి హెచ్చరించిన సందర్భం. ఆ యొక్క 2వ అధ్యాయము మనకి 18 నుంచి చదువుకుంటూ వెళ్తే ఈ మాటలు రాస్తుంటాయి.
అంటే ఈ బోధ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. నీకు తెలియట్లే ఆ విషయంలో. బోధన డిస్టర్బెన్స్ చేసేటువంటి తప్పుడు తప్పుడు అభిప్రాయాలు లేదా తప్పుడు విధానాల్లో ఎప్పుడు కూడా మనము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని నడిపించే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. ఈరోజు ఇక్కడికి రావడానికి చాలా కష్టమైపోయింది, చాలా ఇబ్బంది అయింది, చాలా పోరాటం అయింది. చాలా ప్రతిఘటనల మధ్యన ఇవాళ 8కి ప్రేయర్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా నాకు ఇబ్బందికరం అనిపించింది ఇవాళ. ఎందుకనంటే కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు మీరు చాలా జాగ్రత్త కలిగినటువంటి ఆ యొక్క విధానం. బోధన పాడు చేసుకుంటే, ఆ సిస్టమ్ని మీరు పాడు చేసుకుంటే బ్రతుకులో మనకు మోక్షం ఉండదు. మనం ఈ మార్గంలో దేనికి వచ్చాం? మోక్షరాజ్యం స్వతంత్రించుకోవడానికి వచ్చాం. దేవుడు కొన్ని మెట్లు పెట్టాడు. నువ్వు ఆ మెట్లు వద్దు, నేను నాకు షార్ట్ కట్ కావాలంటే అది ఎట్లాగా? అసలు వాస్తవంగా పరలోకానికి రావడానికి నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు దేవుడు. నా బోధ, మరి ఆయన మాటలు చాలా ప్రాముఖ్యమైనది కదా. మన దయ్యాల బోధన అనుసరించినట్టుగా, యెజబేలు బోధన అనుసరించినట్లుగా, బిలాము బోధన అనుసరించినట్లుగా, మనము ఒకవేళ ఆ సంఘాల్లో చేసినట్టుగా మనం ఈ అంత్యకాలంలో ఇంత మనకు మంచి సమృద్ధి వాక్యం దొరికే ఈ కాలంలో కూడా భయం విడిచిపెట్టి, దైవ భయం విడిచిపెట్టి మనము ఒక రకంగా ఏదో చెయ్యాలి అంటే, దైవ భయం అని కూడా అనేదానికంటే మనకేదో అనిపించింది, మన మనాన మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం అనేటువంటి యొక్క ధోరణి ఏదైతే ఉందో ఇది చాలా పొరపాటు. అది స్వనీత అవుతుంది. దానివల్ల నీకు ఏం మేలు అవుతుంది? అసలు ఏ రకంగా దానివల్ల నీకు ఉపయోగం ఉంటుంది? దానివల్ల ఏ రకంగా నువ్వు బాగుపడతావు? ఏ రకంగా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది? ఏ రకంగా అది ఇబ్బంది, అది ఏ రకంగా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది? కాబట్టి దేవుని సన్నిధిలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే దీన్ని గురించి ఈ యొక్క ఉదయకాలంలో కొన్ని విషయాలు మరి ఆలోచన చేద్దాం. ఎందుకనంటే వాస్తవంగా ఉదయకాలం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన ఒక మాట మీకు తెలియపరచాలని అనుకుంటా ఉన్నాను. వీటన్నిటికీ ఒక సొల్యూషన్, పరిష్కారం వెతకాలి అని అంటే దీనికి ఒక పరిష్కారంతో కూడిన వర్తమానము సిద్ధపరచబడాలి. మరి దాని కొరకు ఒక చక్కటి మాట ఉదయకాల సమయంలో దేవుడు మీ జ్ఞాపకం చేయమని చూపించాడు. ఆ మాట చెప్తాను, నచ్చిన వారు దాన్ని పాటించండి. మరి చాలా జాగ్రత్తగా దాని మీద దృష్టి పెట్టండి. నీకు నచ్చినా నచ్చకపోయినా కూడా దేవుడు ఈ మాటలు చెప్పాడు కాబట్టి ఈ దినం కొరకు వర్తమానం ఇది. మరి కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఈ వాక్యాన్ని స్వీకరించి దాన్ని పాటించే ప్రయత్నం చేయండి. దేవుని యొక్క వాక్యంలో నుంచి గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి ఇచ్చి క్రీస్తు మనలను స్వతంత్రులుగా స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందకు చిక్కుకొనకుడి. హల్లెలూయా. ఈ స్వాతంత్ర్యం ఇచ్చి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. ఏంటా స్వతంత్రం అని అంటే, ఇది మనకివ్వబడిన రక్షణ లేదా మనకివ్వబడినటువంటి స్వాస్థ్యం. ఇది చాలా ఎదురు చూపుల మధ్యన ఎంతో మరి ఎన్నో వాగ్దానాల పరంపరలో ఎన్నో ప్రవచనాల నెరవేర్పుగా, పరిశుద్ధాత్మ కృమ్మరింపు, క్రీస్తు మానవ ప్రత్యక్షత, ఆయన కల్వరిశిలో రక్త ప్రోక్షణ ద్వారా ఏర్పరచబడిన మరి శిలువ బలియాగం అనేది ఆయన రక్షణ ద్వారా ఇవ్వబడిన ఒక అద్భుతమైనటువంటి స్వాతంత్ర్యం. హల్లెలూయా. పాప మరణముల గురించిన ఆ యొక్క స్వతంత్రం, ఈ స్వతంత్రం దేవుడు ఇచ్చాడు. దీన్ని విడిచిపెట్టేసి మళ్ళా నువ్వు దాస్యం అనేటువంటి ఆ యొక్క కాడి క్రిందకి వెళ్ళొద్దు అని
చెప్తా ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో. ఎందుకనంటే మరి స్థిరముగా నిలిచి, మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే స్థిరంగా నిలిచి దాస్యం అనేటువంటి ఆ యొక్క కాడి క్రిందకి నువ్వు వెళ్ళొద్దు అని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. స్థిరత్వం ఒక ముఖంలో చెప్పాలంటే మరి దేవుడు మనల్ని ఎలాగా ప్రత్యేకపరుచుకున్నాడు అంటే దేవుని యొక్క వాక్యంలో మంచి మాటలు ఉన్నాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చివరి 2 వచనాలు చదవండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. హల్లెలూయా. స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి నందు, మరి ప్రభువు కార్యాభివృద్ధి నందు చదువు మళ్ళీ కంటించేది. ప్రభు కార్యాభివృద్ధి అందును ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. హల్లెలూయా. మరి స్థిరపరచబడడం కొరకు మనకు ఆసక్తి అవసరం. ఆసక్తి ఉందనంటే ప్రయత్నం కనిపిస్తుంది. ఆసక్తి ఉందంటే మనసులో నాకు ఆసక్తి ఉందండి అని అంటే కాదు, దాని గురించి గుర్తులు ఖచ్చితంగా కనిపిస్తాయి. ప్రయత్నాలు అనేది ఉంటాయి. ప్రయత్నం అనేది ఉంటుంది స్థిరపరచబడడానికి. ఎందుకు స్థిరంగా లేకుండా ఉండడానికి భిన్నాభిప్రాయాలు మనసులో తోస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడు అది మనకు దాన్ని గెలవగలుగుతాం, ఎప్పుడు ఆ యొక్క విధానంలోకి రాగలుగుతాం? మనం తీసుకున్న తీర్మానాన్ని బట్టి. ఎంతోమంది జాబ్ చేస్తూ సేవ చేయమన్నారు నన్ను. జాబ్ చేస్తూ సేవ చేయకూడదా? జాబ్ చేస్తూనే మొత్తం అంతా ఎందుకు అలాగా అని అన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మా ఫ్రెండ్స్ చెప్పిన మాట అయితే, నేను వచ్చే టైంకే కరెక్ట్గా మొత్తం అప్పటికి జాన్ వెస్లీ గారు వీళ్ళందరూ కూడా అప్పుడు రేజ్ అవుతున్నారనమాట. రేజ్ అవుతూ కల్వర్ టెంపుల్ ఇవన్నీ కూడా రేజ్ అవుతూ ఉన్నాయి. జాబ్కి అప్పుడు రిజైన్ చేసే ఫస్ట్ 1 year కాంట్రాక్ట్ పూర్తి అయిపోయింది. అది వాస్తవంగా పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేకపోవడం కారణం ఏంటంటే పార్ట్ టైం మినిస్ట్రీ వలన చేయాలనే ఆ యొక్క దృక్పథంలో సరైన పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడం నాకు అవ్వలేదు. అలాంటి పరిస్థితులు కలిగాయి. సరే, దేవుడు నాతో మాట్లాడాడు జాబ్కి రిజైన్ చేయమని. మాట్లాడిన తర్వాత కూడా ఒక 4 నెలలు నేను ప్రార్థన చేసుకున్న తర్వాతనే, కొన్ని గంటల ప్రార్థన తర్వాత అది రిజైన్ చేయడం జరిగింది. ఆ విధంగా విరమించుకోవడం జరిగింది. ఆ కాంట్రాక్ట్ పూర్తయిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళ ఫోర్స్ని బట్టి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అక్కడ దాని యొక్క ప్రయోజనం లేకపోయింది. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు పిలుచుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మనము చేసుకునే తీర్మానం బట్టి అప్పుడు ఆ తర్వాత అన్ని ప్రయత్నాలు అయిపోవడం చూసి సేవలో నేను ముందుకెళ్తున్న విధానాలు కొన్ని ఏ వంక దొరికితే ఆ వంక సేవలో వెళ్తాడు. మా నాన్నగారు పిలిచి అడిగారు, ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఖర్చు పెట్టి ఏదైనా చేస్తాము, మరి చేసినప్పుడు ఒకవేళ దాన్ని రిజైన్ చేయమని దేవుడు చెప్తే రిజైన్ చేసేస్తావా అని అడిగాడు మా నాన్నగారు. అడిగితే మరి రిజైన్ చేసామని చెప్పినప్పుడు రిజైన్ చేయకపోతే ఏం చేస్తాం? రిజైన్ చేసేస్తానని చెప్పాను. మరి ఆ విధంగా చెప్పిన తర్వాత కొంతకాలం వాళ్ళు ఆలోచించుకుని ప్రార్థన చేసుకుని కొంతకాలం వాళ్ళ షాప్లో పెట్టుకున్నారు. తర్వాత ఇక చివరాఖరికి ఆ సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో దేవుడు ఆ సేవా పరిచర్యలో దేవుడు తీసుకున్నాడు. అంటే తీర్మానం చేసుకున్నాం, సేవకి వెళ్ళటానికి ఓ తీర్మానంలోకి వచ్చాం. దాని కొరకు 1 సంవత్సర కాలం ముందుగా ఆ ప్రాంతంలో పరిచర్య కూడా నేను వెళ్ళటం జరిగింది. దేవుని సందులో నుంచి పాస్టర్గా
అయితే నీకు ఎందుకు ఈ మాట ఇక్కడ ప్రత్యేకంగా నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, నీలో తీర్మానం అనేటువంటిది ఏర్పడినప్పుడు దానికి ఎన్ని తుఫాన్లు వచ్చినా దాన్ని ఎవరు ఇచ్చేయలేరు. దేవుని కొరకు నిలబడాలి అనే ఆ యొక్క విధానం. నాకు ఎన్నో తుఫాన్లు వచ్చినాయి. ఆదివారమే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, జాబ్స్కి వాళ్ళు రాయమని ప్రయత్నం చేసేవారు. తప్పని పరిస్థితిలో వదిలేసేవాళ్ళం. ఎందుకు? ఈ దేవుడు విధానంలో స్థిరపరచబడాలని ఎప్పుడు కూడా ఒక రిజర్వ్డ్ ప్లేస్ని ఏర్పాటు చేసుకునేవాడిని. ఎందుకనంటే మనం దేవునిలో నిలబడలేము, ఒకవేళ మనం లోకంలో కలిసిపోతే అనే దానికి భయానికి ఎక్కడికక్కడ ఆ రిజర్వ్డ్ ప్లేస్ అంటే దానికి సంబంధించి లోకమునకు మనం చిక్కుబడకుండా ఏదైతే మనం ఎంతవరకు అయితే సాంగత్యం చేయగలుగుతాం అందరూ సాంగత్యం చేసి మునిగి తేలే విషయంలో కూడా మరి దానికి ఒక రిజర్వ్డ్గా చేసుకుని మరి ఆ విధంగా మరి పరిచర్య కొరకు ఎప్పుడో నుంచి చేస్తున్నటువంటి ఆ యొక్క పోరాటము దాదాపు నాకు మరి ఆ పోరాటాన్ని బట్టి దేవుడు స్థిరపరచడానికి దేవుడు కృప చూపించాడు. నువ్వు అనుకోవాలి కానీ నేను మునిగిపోతానంటే ఎంతైనా లాగుతుంది లోకం, ఎంతైనా ఉంటుంది. వదులుకోవడానికి మనం ఇష్టపడినప్పుడు దేవుని నిమిత్తం, నా నామం నిమిత్తం వదులుకున్న ఏదైనప్పటికీ కూడా దానికి రెట్టింపు ఇస్తానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. దేన్నైతే మనము ప్రభు నిమిత్తం విడిచిపెడతామో, మనం పరలోక సంబంధమైన వాటి నిమిత్తం విడిచిపెట్టుకుంటామో, మరి దేవుడు దానికి రెట్టింపు ఇస్తాడు. నాకు కాదు, నేను ఇంకా లేకపోతే కుదరదు అన్నాం అనుకో, చేతిలో ఉన్నది కూడా కొన్నిసార్లు మనకి చేతిలో ఉన్నది కూడా ఉపయోగం లేకుండా పోద్ది. ఎందుకనంటే దేవునికి మించి దాన్ని నువ్వు ప్రేమిస్తే, దేవునికి మించి మనం దేన్నైనా ప్రేమిస్తే మరి చేతిలో ఉన్నది కూడా మనకు అది ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి దేవుని వాక్యం నిమిత్తం, ప్రార్థన నిమిత్తం నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు ఆ బోధ నిమిత్తం నువ్వేం చేస్తున్నావు? అసలు ఏ రకంగా ఆ బోధ నీలో నిలబడడానికి నువ్వేం ప్రతిష్ట కలిగి ఉన్నావు? ప్రతిష్ట ఏది? సమర్పణ ఏది? విడిచిపెట్టింది ఏది? ఆ బోధ నిమిత్తం మరి ఆకలి తప్పులేవి? ఆ బోధ నిమిత్తం మరి దేవుని లేమి ఏది? ఆ బోధ నిమిత్తం ఏమేమి నువ్వు వదిలేసుకుంటున్నావు? మరి ఎలాగా, ఏ రకంగా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడతావు? నువ్వు ఆ యొక్క ఈ విధానాన్ని నువ్వు ఆలోచన లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఒక వర్క్ అనేటువంటిది పూర్తవడానికి ఓ వ్యక్తి ఫుల్ డెడికేటెడ్గా ఫుల్గా మరి వర్క్ చేస్తేనే కానీ ఒక వ్యవస్థ నడవట్లేదు లోకంలోనే. అలాంటిది ఇది నిత్యత్వానికి సంబంధించింది. అది అలాంటప్పగా ఆడతా పాడతా చేసేది కాదు. ఆడతా పాడతా ఎవరన్నా ఆక్సిజన్ సిలిండర్తో ఆడతా పాడతా పని చేస్తారా? ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఆడతా పాడతా పని చేయడం ఇప్పుడు ఎవరైనా చూసావు? నువ్వు ఐసీయూలో ఉన్నవాడు ఆడతా పాడుతూ ఉండడం. మరి అలాగా ఒక కండిషన్లో ఉన్నటువంటి ఆ యొక్క విధానం ఇది. నువ్వు తీసుకుంటున్నటువంటి తీర్మానం ఇది వరకు చేసినటువంటి వెళ్ళిన మార్గం కాదు, ముందెన్నడూ వెళ్ళని మార్గం గుండా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీనికి ఒక విధానం ఉంటుంది. మన ఇంటికి నచ్చినట్టు, మన ఒంటికి నచ్చినట్టు, నా మనసుకు అనిపించిందిలాగా, నా అభిప్రాయం ఇది అని అంటానికి వీలవదు. నీకు ఏదో తోచితే చేయటం, లేకపోతే నీకేదో అది కుదరకపోతే కాదనేది కాదు. ప్రాథమికంగా ఉన్న కొన్ని విషయాలు ఉన్నాయి. బేసిక్గా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ బేసిక్స్ అనేటువంటివి నీకు చిన్ననాటి నుంచే అవి బోధించబడుతున్నాయి. మళ్ళీ అదేదో రెడ్ వచ్చాడు మొదలెట్టినట్టుగా మళ్ళీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళా దానికి మళ్ళీ ఓ దేవా, ఓ నా కుమారుడా అని నీకు ఆత్మ ద్వారా పలకాల్సిన అవసరం లేదు. నీకు చిన్ననాటి నుంచే దీని గురించి తెలుసు. ప్రత్యేకించి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద దిగొచ్చి నిన్ను మరి తట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు కూడా దేవుడు ఆయా రీతిలుగా దేవుడు నీకు బోధించిన సందర్భాలు చేసుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత నీది. అంతేగాని ఏదో చెయ్యాలి
మరి ఎవరో వచ్చి నీకు చెప్పాలి, లాగరు ఎవరో ఇక్కడ నిన్ను. ఎవడు అలా లాగేలా ఉంటే నిన్ను దేవుడు రోబోలో తయారు చేసి ఉండడు. కానీ దేవుడు మనల్ని ఒక స్పందన అనేటువంటి ఒక విధానంలో పెట్టి తయారు చేశాడు. ఆ బోధ ఏదైతే దేవుడు మనకు నిర్ణయించాడో మరి ఆ క్రమానికి మనం కట్టుబడి నిలబడి మొదటి బేసిక్స్, మొదటిగా మరి బోధ అనే మాట వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, మన బోధ ఏంటి? యేసుక్రీస్తు శిలువ పునరుద్ధానాల యందు మరి విశ్వాసం ఉంచటం. హల్లెలూయా. అది మొదటిదైతే. రెండవది సహవాసానికి అంటుకట్టబడి సహవాస నియమాలకు మనం కట్టుబడి జీవించటం. రెండో నియమం సహవాస నియమాలకు కట్టుబడి నివసించటం. సహవాస నియమాలకి కార్మిక సంఘానికి మరి ఉద్యోగ సంఘాలకు కొన్ని నియమాలు ఉన్నాయి, వ్యాపార సంఘాలకు కొన్ని నియమాలు ఉన్నాయి, వినియోగదారుల ఫోరం అని ఉంది. ఇప్పుడు మన వ్యాపారస్తుల్లాగే దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మనం ఇష్టానుసారంగా రేట్లు పెట్టి అమ్మేస్తే ఆ వినియోగదారులు ఫార్ములా వేసాడు అనుకో, నీ మీద కేసు అది తీసుకోవచ్చు, చర్య తీసుకోవచ్చు. మరి అలాగా ఈ రకమైన ప్రతిదానికి ఒక సిస్టమేటిక్గా ఉంది. అలాగే సంఘము ఇప్పుడు మీకంటూ కొన్ని మరి ఇలాగా ఈ రకమైనటువంటి ఆ యొక్క నియమం తప్పినప్పుడు ఖచ్చితంగా దాని గురించిన జవాబుదారుతనం ఉంటుంది. అది మనం కాదు, మన ఏదో నా ఇల్లు నా ఇష్టం అంటే నేను పక్కన పెడతారు అంతే, నీ మాట ఇంకెత్తరు. ఏముంది, మా వాళ్ళు ఉన్నారు, మేము ఎవరి దగ్గరికి రాము అన్నట్టు మేము ఉంటే వాళ్ళు పిల్లడం మానేశారు, రావడం మానేశారు. కొంతమంది వస్తారు అంతే. అప్పుడు వాళ్ళ నియమం నువ్వు పాటించకపోతే వాళ్ళది మందాలలో పాటిస్తారు అంతే కదా. కాబట్టి 2000 శుభలేఖలు వెళ్ళిన 2000 పత్రిక ఆహ్వానం వెళ్తాయి, కానీ వచ్చేది 300-400 వస్తారు అంతే. వాళ్ళకి ఇష్టం, అది అంతే. అది సిస్టమేటిక్గా నువ్వు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ అనేటువంటిది మనం దాన్ని లెక్క చేయకపోతే ఇంకా అసలు మళ్ళీ తర్వాత ఇంక ఉత్తరాన నేను గుర్తించడం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అదంతే. అది పోనీ లోకంలో తగ్గిపోయింది. లోకంలో పోనీ ఎలా కొట్టుకుండా లోకం కాదు మనం అనుకుంటున్నాం. మరి సహవాసంలో సంఘంలో మనకి ఎంత అది ఇబ్బంది కదా. కొంతమంది యాక్టివ్ రోల్ చేస్తూ ఉంటారు, యాక్టివ్ రోల్ చేస్తూ ఉంటారు. ఇది నీకు అర్థం కావడానికి ఒక స్టోరీ చెప్తాను. ఒక దైవజనుడు యొక్క కుమార్తె ట్రైనింగ్కి వెళ్తానట, పాస్టర్స్ ట్రైనింగ్కి. ఆ పాస్టర్స్ తాలూకా ఆ కాలేజీ లేదా ఆ బైబిల్ కాలేజీ ఎంత స్ట్రిక్ట్ అంటే అక్కడ పరిచర్య చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే రానివ్వరట పూర్తిగా. పాస్టర్ గారి యొక్క సంచి మోసేటువంటి వ్యక్తి కూడా 2-3 సంవత్సరాలు అక్కడ తర్ఫీదు అయ్యాక ఎప్పుడో దేవుడు ఎవరో ఒకరికి ఇస్తారట అవకాశం. అలాంటి వాళ్ళకే ఇస్తారు, కానీ ఆ సంచి కూడా మోయినవరట. అంటే ఆ యొక్క సంచి కూడా ప్రభావితపరుస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంత. ఎందుకనే ఇప్పుడు మినిస్టర్ ఉన్నాడు, మీరు గమనించండి. ఓ మినిస్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్తో వెళ్ళి ఓ ఫోటో దిగా అనుకో, ఓ పక్కన నుంచి ఫోటో దిగా. దాని అర్థం ఏంటి? మామూలుగా ఎలా ఊహించవచ్చు? ఒక రకంగా ఒక దూరం నుంచి చూసే వ్యక్తులకి, తెలుసున్న వ్యక్తి, సన్నిహితమైన వ్యక్తి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉన్నట్లు దేవుడు సేవని పరిచయని అంత ఘనపరిచాడు. అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయబడతావు. ఏదో ఒక బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటుంది, ఏదో ఒక విధానం ఉంటుంది, ఏదో ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఆ యొక్క ప్లేస్ అనేటువంటిది ఖచ్చితంగా ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తులకి అయితేనే కానీ సేవకులు అనేటువంటి వాళ్ళు అప్పగించరు. అంటే ఇప్పుడు సేవకుడితో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అంటే సేవకుడితో సమానంగా నువ్వు ఆలోచించాలి.
నా ఇంటి పద్ధతి ఇది, నా ఇంటి ప్రకారం నేను చేస్తాను, లేదా నా ఇష్టం అని అన్నావు అనుకో, మళ్ళీ నీ ప్రస్తావన ఎత్తడానికి చాలా కష్టమైపోద్ది. ఎందుకంటే నీ గురించి ఆలోచించడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే నువ్వు స్వార్థం చూసుకుంటున్నావు, నీ స్వనీతి చూసుకుంటున్నావు, నువ్వు సంఘ ప్రయోజనం కానీ, ఒక వ్యక్తి ప్రయోజనం కానీ, తర్వాత వెళ్ళే వేస్ కానీ ఏమీ ఆలోచించట్లే, నీకు నచ్చినట్టు చేసుకుంటూ పోతున్నావు. మరి దాన్ని ఏమంటారనంటే వచ్చే దినాలుగా ఆ బోధకి వ్యతిరేకంగా, ఒక రకంగా చెప్పాలంటే ఒక సిస్టమ్, ఒక నడిపింపుకి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళిపోతున్నావు అనమాట. ఒక ఆర్డర్లోకి రావడానికి ఇష్టపడలేదు. ఇప్పుడైనా చూడండి, కుదురుగా కూర్చునేవాడికి 4 మాటలు చెప్పబుద్ధి చేస్తుంది, అటు ఇటు తిరిగేవాడికి, అలా ఇలా చూసేవాడికి, ఇష్టానుసారంగా ఉండేవాడికి మనము ఏది చెప్పడానికి అవకాశం ఉండదు సాధారణంగా. కాబట్టి అది మనం ఖచ్చితంగా ఆ యొక్క విషయాలని చాలా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుని చాలా జాగ్రత్తగా ఆ విషయాలను గమనించుకుని మనము ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో నడిపింపుకు అప్పగించుకోవడం, నాయకత్వానికి అప్పగించుకోవడం, మరి ఏకీవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది కాదని మనము ఒక విధంగా మనకు నచ్చినట్టుగా వెళ్ళిపోతే అది డిస్టర్బెన్స్ చేస్తున్నటువంటి విధానానికి సూచిస్తుంది, డిస్టర్బెన్స్గా వెళ్తున్న విధానాన్ని సూచిస్తుంది. ఒక రకంగా చెప్పాలని అంటే నువ్వు సేవ చేయట్లేదు కానీ నీ సేవ చేసుకున్నావు అన్నట్టు ఉంటుంది. మరి నువ్వు భక్తి చేయట్లేదు కానీ నీ కొరకు బ్రతుకున్నట్టు అవుతుంది. కాబట్టి పరిచర్యలో ఉన్న బిడ్డలకు నేను చెప్తున్నాను, పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తులకు నేను చెప్తున్నాను, మీరు పరిచర్య చేస్తున్నారు అంటే మరి నాతో పాటు సమానముగా మీరు వర్క్ చేస్తున్నారనే విషయం, నాతో పాటు సమానంగా వర్క్ చేస్తున్నారు. అలాగైతేనే మీరు ముట్టుకోండి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోండి, మీకే మంచిది అది. ఎందుకంటే ఒక విధంగా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనము ఒక పరిచర్యలోకి వస్తున్నాము అని అంటే మరి ఆ పరిచర్యను చాలా జాగ్రత్తగా దేవుని సేవకుడితో సమానంగా కలిసి వర్క్ చేయడానికి తీర్మానం చేసి, అంటే అలా ఆలోచించడానికి, అలా తలంచుకోవడానికి, తోచింది చేస్తాననేది కాదు పరిచర్య. నీకు తోచింది చేసేది కాదు, నీ ఇంటి పద్ధతి ప్రకారం నువ్వు చేసేది కాదు పరిచర్య. దేవుని ఆత్మ నడిపింపు ఎట్లా ఉంది, నాయకుడు ఎట్లా ఏం చెప్తున్నాడు, ఏ ఆలోచన భారం కలిగి ఉన్నాడు అనే విషయం గుర్తెరిగి నువ్వు పరిచర్యలో పంచుకుంటే అది నీకు ఆశీర్వాదం. అది ఉపవాస ప్రార్థన అయినా, లేకపోతే ప్రార్థన విధానమైనా, పరిచర్య అయినా కూడా దేవుని సన్నిధిలో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ఏ తీర్మానం నువ్వు చేసుకుంటున్నావో, మరి దేవుని నియమ కట్టడలు కొన్ని ఉంటాయి. నీ ప్రయత్నం అయితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నావు అనుకో, దాని సిస్టమ్ చెప్తాను, ఖచ్చితంగా దాని సిస్టమ్ కూడా చెప్తాను. కానీ ఒకటి చెప్పి ఒకటి చేయకూడదు. ప్రయత్నమే నేను ఏదో చిన్న అడుగు వేయాలనుకుంటున్నాను అని అన్నావు అనుకో, ఆ విధానం వేరు. అది చెప్పావు అనుకో, దాన్ని తగ్గట్టుగానే నడిపించే ప్రయత్నం చేస్తాం. కానీ ఒకలాగా నడుస్తానని చెప్పి మరోలా నడిస్తే మాత్రం చాలా అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఒక ఫేస్ అనేటువంటిది ఉంటుంది, ఖచ్చితంగా ఒక సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారంగా మనము వర్క్ చేయాలి. ఆ వర్క్ని మనం చాలా జాగ్రత్తగా నడిపించుకోవాలి. దేవుడి నియమాలలో చాలా ప్రాముఖ్యమైన సందర్భం ఏంటంటే, మొదట ఒక వ్యక్తి సహవాసానికి కట్టుబడాలి. క్రీస్తు యొక్క శిలువ రక్తం విశ్వాసం ద్వారా రక్షణలోకి వచ్చినప్పుడు ఆ బోధన, ఆ యొక్క మరి అంశం దాటిన తర్వాత ఆ వ్యక్తి క్రమమైన సంఘ సహవాసంలోకి ఆ వ్యక్తి అంటుకట్టబడాలి. మరి ఆ విధంగా మరి ఒక నాయకత్వంలోకి నడిపించబడి చేయడం ద్వారా అతనికి ఆరోగ్యం, ఆత్మీయంగా మరి దానికి తగ్గట్టుగా నడుచుకుంటూ వెళ్ళటం అతనికి ఆశీర్వాదం, దీవెన. అది ఏ విధం చేతనప్పటికీ కూడా ఇంకొకటి ఏంటంటే, నీకు అది ఉపయోగపరచబడాలి. నీ కుటుంబ పరిస్థితికి అది అనుగుణ్యంగా ఉండేటువంటి ఆ యొక్క విధానంలో దేవుడు ఏర్పాటు చేసి నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు మార్చుకోకూడదు. దేవుడు ఆ పరిస్థితిని దేవుడు కలగజేస్తాడు. దేవుడు ఆ సిస్టమ్ని నీకు మరి అనుకూలంగా మారుస్తాడు. ఎట్లాగా నువ్వు అప్పగించుకున్న విధానాన్ని బట్టి.
నువ్వు అప్పగించుకున్న విధానాన్ని బట్టి దేవుడే దాన్ని ఎలాగా నీకు కుటుంబానికి అనుగుణంగా మార్చాలో, లేదా నీ పరిస్థితికి, నీ వ్యక్తిగత జీవితానికి అనుగుణంగా ఎలా మార్చాలో అలా దేవుడు మారుస్తాడు. నువ్వు అప్పగించుకున్న ఆ యొక్క బోధ, లేదా నువ్వు అప్పగించుకున్నటువంటి ఆ యొక్క తీర్మానం, ఇది ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు పరిస్థితిని అంతా కూడా మారుస్తాడు. కాబట్టి దేవుడిని బిడ్డలుగా నేను చెప్పే ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, దేవునిలో ఓ తీర్మానం చేసుకున్న తర్వాత ఒక సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. ఆ సిస్టమేటిక్గానే మనము వర్క్ చేయాలి. నువ్వు వేసే ప్రతి అడుగు చూడండి, గొర్రెల మంది వెళ్తూ ఉంటుంది. ఆ మంది వెళ్తున్నప్పుడు ఎదురున్న గొర్రెకి కర్ర ఎట్టామనుకోండి, అది అక్కడికి వచ్చి గెంతుతుంది, అవునా కదా? ఆ కాపరి కర్ర ఎడితే ఓ కాపరి గెంతిందంట, తర్వాత గొర్రె కూడా గెంతిందంట. ఆ కర్ర తీసేస్తే అక్కడ కర్ర లేకపోయినా ఆ మందలో ఉన్న ప్రతి ఒక్కరితో వచ్చి గొర్రె వచ్చి ఆడికి వచ్చి గెంతుతానే ఉందట. సంఘంలో కూడా, పరిచర్యలో కూడా, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కూడా ఈ ఎఫెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. సహవాసంలో ఉన్నామనంటే అనుకోకుండా, ఎందుకనంటే సైతాను కొన్నిసార్లు మరి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధంగా వాడుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మేమే ట్రైనింగ్ అవుతున్న పాస్టర్ గారు మేమే కూర్చున్నప్పుడు పెద్ద దైవజనులతో మాట్లాడడానికి మాకు ధైర్యం లేకపోతే, ఎవడైతే అటు ఇటుగా ఉంటాడో ఆడేం చేస్తున్నాడో చూసేవాళ్ళం. ఆడేం చేస్తున్నాడో చూసి ఆడి ప్రకారంగా చేసేవాళ్ళం. ఎందుకంటే ఆడిని అనరు కదా, కాబట్టి అటు ఇటుగా ఉన్నవాడిని ఏమనరు. కాబట్టి అప్పుడప్పుడు అడుగులు ఎత్తున్నామని ఏమనరు. ఆడి పంచం చేరిపోయి పిచ్చి పిచ్చి చేసాలు వేస్తూ ఉండేవాళ్ళం. అంటే ఒక విధంగా అల్లరి చిల్లరగా ఉండడానికి ఎప్పుడూ కూడా సంఘంలో ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సైతం అలాగా చేస్తాడు. మరి నేర్చుకునే ఆ యొక్క మాకే అలాంటి కొంచెం కొన్ని చిన్న మరి ఆ వేషాలు ఉన్నప్పుడు, విశ్వాసులుగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తుల్లో ఉంటాయి ఉండవా? అప్పుడు మరి పరిచర్యలో పాస్టర్ గారితో సమానంగా పనిచేస్తున్న వాళ్ళు మరి వాళ్ళు ఎంతలాగా జాగ్రత్త కలిగిన వారిగా వాళ్ళు ఉండాల్సి ఉంటుంది కదా, ఎంతలాగా వాళ్ళు చాలా జాగ్రత్తగా. అందుకే వాళ్ళు స్థిరంగా ఉండులాగున వారి తీర్మానాన్ని సరి చేసుకోవాలి. ఇవాళ హల్లెలూయా. స్థిరత్వంలోకి రావడానికి ఇప్పుడు దాకా ఏదో చేసావు, ఇప్పుడు దాకా ఏదో ఒక విధంగా వెళ్ళావు, ఇంకా స్థిరత్వంలోకి రావాలి. ఇప్పుడు ఎందుకని పాలు తాగుతున్నటువంటి వ్యక్తి బాబు తర్వాత ఏం చేయాలి? నెమ్మదిగా పాలు తాగుతూ సిరలాక్ తింటాడు. తర్వాత 1, 2A 3A ఉంటాయి కదా, అవి తింటాడు. ఆ తర్వాత అన్నం తింటాడు. ఆ తర్వాత మాంసం ముక్క బిర్యానీలు కూడా తింటాడు. హల్లెలూయా. మరి మాంసం ముక్కలు వద్దా మీకు? ఇంకెంతసేపు పాలే తాగుతారా? ఎంతసేపు పాలు తాగే బ్రతికేస్తారా చెప్పు నాకు? బలమైన ఆహారము భుజించాలి. హల్లెలూయా. ఆత్మానుసారంగా బలమైన ఆహారము. ఏమన్నాడు? పాలు తాగేవాడు శిశువే గనక నీతి వాక్య విషయంలో మీరు మరి శిశువులాగా చిన్నపిల్లలాగా ఉన్నారన్నాడు అపోస్తలుడైన పౌలు. 1 కొరింథీ 3:1 చదివితే మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి ఒక బలమైన ఆహారము భుజించాలి. బలమైన ఆహారం కొరకు దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. హల్లెలూయా. బలమైన ఆహారం. మరి నిజంగా పాలు తాగే ఆ యొక్క విధానంగానే మనం ఉండకూడదు. బలమైన ఆహారం తినగలిగినటువంటి, అంటే బలమైన ఆహారం అంటే ఒకప్పుడు చిన్న విషయాలు కూడా చెల్లించిపోతున్న నీవు ఏ విషయం చేతనైనప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు అపోస్తులు ఆ బోధ నిమిత్తం వాళ్ళు ఏం చేశారు? పౌలుకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? పరిసయుడు కానీ అది ఆ యొక్క బెనిఫిట్ వదిలేశాడు. రోమియుడు దాన్ని కూడా కొన్నిసార్లు పక్కన పెట్టాల్సి వచ్చిన పరిస్థితులు. ఎన్నెన్నో అధికారాలు మరి అతను చదువు, తనకున్న జ్ఞానం అవన్నీ క్రీస్తు విషయమై మరి పెంటతో సమానంగా ఎంచాడట. క్రీస్తు యేసు కలవరి శిలువ యొక్క బోధ నిమిత్తం. హల్లెలూయా. హల్లెలూయా. తృణప్రాయంగా ఎంచి ఈ లోక సంబంధమైన వాటన్నిటి విషయంలో ఎందుకనంటే
ఆ యొక్క స్థితిలో, ఆ స్టేజ్లోకి వాళ్ళు, ఆ బలమైన ఆహారం తినేటువంటి ఆ స్టేజ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకనంటే ఇంకా వాళ్ళకి ఒక సమయంలో పౌల్ని రాళ్ళతో కొట్టి చంపేస్తే శిష్యులందరూ ఉండగా మళ్ళీ లేచి అదే పట్టణానికి లోపలికి వెళ్ళి అక్కడున్న శిష్యుల్ని ఆదరించి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాడట. ఆ ధైర్యం, ఆ యొక్క విధానం, ఆ బోధ నిమిత్తం వాళ్ళ అంత అదే పట్టణానికి వెళ్ళటం అంటే ఎవడగలుగుతాడా? అది ఒకవేళ బతికాడంటే అక్కడి నుంచి పరుగున వేరే చోటకి వెళ్ళిపోతాడు. లేచి మళ్ళీ అదే పట్టణానికి, వేరే సంథింగ్ ఆ ప్రాంతానికి లోపలికి వెళ్ళి మరి మళ్ళీ అక్కడున్న శిష్యులు వాళ్ళు ఏడుతున్నారని, చచ్చిపోయాడని చెప్పి, కొట్టేశారని, బాధ పెట్టేశారని చెప్పి వాళ్ళు సంఘం ఏడుతారేమో అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి, ఇగో నేను బాగానే ఉన్నాను, నేను బతికాను, ఏం పర్లేదు, మీరు ఈ బోధలో సాగండి, మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడట. హల్లెలూయా! ఎంత ఆ యొక్క ధైర్యం చూడండి. నాకేం కాలే, మీరేం భయపడకండి, నా కోసం ఆలోచించకండి, మరి దేవునిలో బలంగా ముందుకెళ్ళండి. హల్లెలూయా! మరి మన జీవితాలు ఆ యొక్క లెవెల్కి వెళ్ళిపోవాలి. కష్టం కలుగుతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం నష్టపోతాం, కొన్ని విషయాల్లో నష్టం ఏర్పడుతుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి, కొన్ని మనం వదులుకోవాల్సినవి ఉంటాయి. మరి మన పరిస్థితుల్లో, మన విధానంలో వెళ్తున్న మార్గాల్లో కొన్ని వదులుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం ఎప్పుడైతే అవి వదులుకుంటే దేవుడు తన యొక్క విధానాన్ని, పరిస్థితిని అంతటిని మార్చి ఆశ్చర్యకరమైన ఆ యొక్క విధానంలో దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఏ విషయంలో కూడా మనకు కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలు అనేటువంటివి మనము వదులుకోవడానికి మనము ఇష్టపడినప్పుడు దేవుడే ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన విధానాల్లో మనకున్నటువంటి చదువు, లేదా మనకున్నటువంటి ఘనత, మనకున్నటువంటి జీవనోపాధి, మరి వీటిని పరీక్షిస్తాడు. సైతాన్ని రెండింటినీ స్వాధీనంలోకి తీసుకొస్తాడు. మనకు దేవుని వాక్యం ఎక్కువ, మన జాబ్ ఎక్కువ. మరి దేవుని యొక్క వాక్యం ఎక్కువ, మరి లేకపోతే వ్యాపారం ఎక్కువ. ఇలాగా కొన్ని స్వాధులు అనేటువంటి కలుగుతాయి. ఎందుకు అని అంటే దేనికి నిలబడతావు నువ్వు ఏదంటే నీకు ఇష్టం, ఏదంటే ప్రేమ. మనం ఏమంటాం అంటే, ప్రభువా మార్చే ప్రభువా, మొత్తం ఆడనే మార్చే ప్రభు, లేకపోతే లేపే ప్రభు అని అక్కడి నుంచి లేపే అనే ప్రార్థనే తప్ప నువ్వు మారవా, నువ్వు మార్చుకోవా, నువ్వు వదులుకోవా? ఆడిని మార్చాడని లేపాడువేనా? ఇంకెంతసేపు మనదేం మారడమే లేదు. ఇక అది కాదు అక్కడ సిస్టమ్. ఆడిని మార్చడానికి కదా వచ్చింది, నిన్ను మార్చడానికి వచ్చింది ఈ సమస్య. హల్లెలూయా! ఆడిని లేపడానికి రాలేదు, అది నిన్ను లేపడానికి వచ్చింది పైకి. హల్లెలూయా! ఆత్మీయ జీవితంలో నిన్ను పైకి లేపడానికి వచ్చింది. నువ్వేం చేస్తావు? ఆడిని లేపే ప్రభా, ఆడిని మార్చే ప్రభా, ఆడి నోరు కట్టడి పోవాలి ప్రభా, ఆడిని బంధించే ప్రభా యేసు నామంలో అని ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థనలు ఆప్ చేసేయాలి. అది చైల్డిష్గా చేసే ఆ యొక్క విధానం, అది చైల్డిష్ ప్రార్థనలే. అవి పూర్తిగా చిన్నపిల్లలు చేసే ప్రార్థనలే. వర్షం ఆగు అని ప్రార్థన చేస్తారు, చిన్నపిల్లల ప్రార్థన అది. వర్షంలో తడుతూ వెళ్ళిపోయి సువార్త చేయడం, అది దేవుని పని చేయడం, ఆత్మీయ స్థితి తగ్గట్టు ఆ యొక్క విధానం. హల్లెలూయా! 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 మరి అన్నాడు ఆపేస్తే నువ్వు ఎవడని చేస్తాడు? బాగుంది, అవునాగా. చిన్నపిల్లడు కూడా చేస్తాడు ఆపేస్తే కదా. అది నువ్వు బలమైన ఆహారం అంటే, అది బలమైన ఆహారం అని అంటే అది ఆ సిస్టంలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఏదో ఒక విధానంగా పరిస్థితులు మనకు అనుకూలంగా మలుచుకునేటువంటి ఆ యొక్క విధానం కాదు. వెళ్ళే కొద్దీ నీ యొక్క సిస్టమ్ ఎలా మారాలి అంటే, గురి, ఆ యొక్క లక్ష్యం ఎలా మారాలి అంటే, అననుకూల పరిస్థితుల్లో కూడా నీ భక్తి జీవితాన్ని నువ్వు మలుచుకునే విధానంలోకి వెళ్ళాలి. కొరింథీ సంఘం గురించిన చరిత్ర ఈ విధంగా చెప్తుంది. వాళ్ళ గురించి, వాళ్ళట కొరింథీని
కొరింథీని ఎవరైనా కరిస్తే, పాము కరిస్తే కూడా వాళ్ళలోంచి అలాంటి భయంకరమైన విషపూరితమైన స్వభావం అంటే వాళ్ళది. అంత అంత పాప సంబంధమైన విషయంలో ఆధ్యాత్మికంగా భయంకరమైనటువంటి మందిరాలు ఉన్నాయంట వాళ్ళకి, భయంకరమైన మందిరాలు. మరి పాప సంబంధమైన ఆ యొక్క హల్లెలూయా, వాళ్ళకు సువార్త అందిన తర్వాత వాళ్ళు ఎలా మారిపోయారు అంటే, వాళ్ళకి ఎలకలు పందికొక్కులు ఎలాగైతే ఆ యొక్క కన్నాల్లో అవి జీవిస్తాయో, కొండల్లో వాళ్ళు దారులు దోల్చుకుని అలాగా బిలాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని, గుహలు ఏర్పాటు చేసుకుని ఆ గుహల్లో వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారట. హల్లెలూయా. ఎందుకనంటే క్రైస్తవుడు కనబడుతుందంటే ఆ రోజుల్లో మరి పట్టుకుని చంపుతా ఉన్నారు. అలాంటి దినాలై, అలాంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు ఎలాగా వాళ్ళు చేశారనంటే, వాళ్ళున్న స్థలం దొరకకుండా, మరి వాళ్ళున్న ప్రదేశం దొరకకుండా, వాళ్ళకు అననుకూల పరిస్థితుల్లోనే వాళ్ళు జీవనోపాధి చేయడం కష్టం కదా, ఆ కొండల్లోనే వాళ్ళు మరి పూల తోటలు, పండ్ల తోటలు వేసుకుని అక్కడ వ్యవసాయం చేసి మరి జంతువుల్ని పెంచి వాళ్ళు జీవనం చేశారట. వాళ్ళకు ఒక ఆరాధన మందిరం కూడా దొరికిందట ఈ మధ్యకాలంలో, వాళ్ళు ఆరాధించిన మందిరం. ఆ యొక్క కొండల్లో, ఆ కొండ గుహలో లోపల భూమి అడుగున వాళ్ళు ఆ స్వరంగాల్లో ఆ మందిరం కట్టుకున్నారట. ఆ మందిరం కూడా వాళ్ళు ఎలా కట్టుకున్నారనంటే, మరి వాళ్ళు చేసుకున్న నిర్మాణాలు ఎలా ఉన్నాయనంటే, మరి బాబు శాసనాలన్నీ కూడా మనకు అనుకూలంగా మారిపోయి, మరి మీరు బయటికి రండి అని అంటే మీరు రావన్నారట. వాళ్ళు అంత సౌఖ్యముగా వాళ్ళ అనుకూలమైనటువంటి రీతిలుగా వాళ్ళు ఆ యొక్క అండర్ గ్రౌండ్స్లో వాళ్ళు ఆ విధంగా నిర్మాణాలు కట్టుకున్నారట. హల్లెలూయా. మహాశ్రమల్లో వాళ్ళు చదును చేయబడ్డారని చెప్పి చరిత్రకారులు చెప్తా ఉంటారు. వారు చదును చేయబడి ఆ శ్రమల్లో వాళ్ళకి అలవాటైపోయిందంట ఆ పరిస్థితి. వారు చదును చేయబడ్డారట. మరి కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఇప్పటికీ కూడా అతిపెద్ద 2 పత్రికలు ఏదైనా ఉన్నాయంటే కొరింథీ పత్రికలే మనకు బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. దాదాపుగా 29 అధ్యాయాలు దాదాపుగా కొరింథీ సంఘం గురించే రాయబడి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. అతిపెద్ద, అంతేకాదు సంఘానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనకు దాదాపు సంఘ నిర్మాణంలో కొరింథీ సంఘానికి పౌలు రాస్తా వచ్చాడు. హల్లెలూయా. మరి విగ్రహాలకు అర్పించిన వాటి విషయం కావచ్చు, వివాహం గురించి కావచ్చు, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, బల్లారాధన సంబంధించిన విషయాలు కావచ్చు, మరి కృపావరాల గురించి కావచ్చు, పునరుద్ధానం గురించి కావచ్చు, ఇవన్నీ కూడా మంచి మంచి విషయాలు, చాలా ప్రాముఖ్యమైన టీచింగ్స్ మనకి కొరింథీ సంఘంతో మాట్లాడిన సందర్భాలు కనబడతా ఉంటాయి. మరి మంచి మంచి విషయాలు ఎన్నో పౌలు ప్రస్తావన చేస్తూ వచ్చాడు. వాస్తవానికి కొరింథీ పత్రికలు 3 పత్రికలట. 3 పత్రికలు అయితే 2వ పత్రిక దొరకలేదు. 1, 3 పత్రికలు మరి ఇవి మొత్తం. కానీ దేవుడు కృపలో ఆశ్చర్యకరమైన రీతిగా ఈ 2 పత్రికల ద్వారా కూడా చాలా విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. అంటే దేవుడు ఆ శ్రమల్లో వాళ్ళని అలా నలగొట్టుకుని ఈ పరిచర్యకి దేవుడు వాళ్ళని సిద్ధపరచుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా నేను చెప్పేటువంటి మాట, మనకి ఇబ్బంది కలిగింది, పరిస్థితులు ఈ రకంగా వచ్చాయి అని రకరకాలైనటువంటి విధానాల్లో మనం వెళ్ళటం కాదు, కానీ దేవుని మార్గాల్లో చెక్కబడడానికి మనం ఉపయోగపడకపోతే, మరి దేవుని మార్గాల్లో మనము స్థిరపరచబడడానికి ఇష్టపడకపోతే, దేవుని మార్గాల్లో మనము సరిచేయబడడానికి ఇష్టపడకపోతే,
శ్రమంలో గుండా నడవడానికి ఇష్టపడకపోతే వదులుకోవడం, కొన్ని తీర్మానాలు తీసుకుని కొన్ని విషయాలు మనం వదులుకోవడానికి ఇష్టపడకపోతే మరి చాలా ఇబ్బంది పడతాం. ఎందుకనంటే ఆ తర్వాత దేవుడు గూడు చెదరగొడితే ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు నీతో అవసరం దేవునికి ఉందనుకోండి, ఒకవేళ ఒక వ్యక్తి యొక్క అవసరం ఉందనుకోండి, అంతే కదా. చాలా మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, సేవకులు నేను వినలేదండి, నేను అసలు మాట వినపోతే మాట వినలేదంటే ఈ నెల దేవుడు తర్వాత చేసాడని అంటారు వాళ్ళు. ఎన్నో సాక్ష్యాలు వాళ్ళ నోట వింటా ఉంటాం. మనకు పరిస్థితి అట్లా అవుతుంది తర్వాత. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఎదురెళ్ళి కదా, ఎవడైనా వెళ్ళిపోయే గూడ్స్ బండికి అడ్డంగా వెళ్తారు ఎవరన్నా, మన బుద్ధున్న వాళ్ళు ఎవరైనా, ఎంత ఇబ్బంది కదా, చాలా కష్టం. కాబట్టి అట్లాగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన బిడ్డలుగా నేను చెప్పే చాలా ప్రాముఖ్యమైన విషయం, నువ్వు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు స్థిరపరచబడాలని, ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అది నువ్వు సహకరించలేదనుకోండి, దేవుడు మార్చుకుంటాడు. ఇప్పుడు యాకోబుని దేవుడు మార్చుకోలేదా? 20 సంవత్సరాలు నలగొట్టాడు, ఎండకి వానకి. తన తెలివి ఏమైందో తెలీదు. మామ ఇంట్లో రాజుగా ఉండాల్సిన ఆయన మరి దాసరికం చేశాడు. మరి పగలు దొంగిలించింది కానీ, రాత్రి దొంగిలించింది కానీ తన మామ తీసుకునేవాడట. మరి ఎండకి ఎండి వానకు తడిచి ఎన్ని బాధలు కదా, ఎంత ఇబ్బంది, ఎంత పరిస్థితి. మోసం చేస్తే అయిపోయిందా, మరి తిరుగుబాటు చేస్తే అయిపోయిందా, అక్కడితో పోయిందా, ఎదురాడితే అయిపోయిందా? మరి తన జీవితంలో శాంతి సమాధానం లేక తను మారేంత వరకు తనకు అర్థమయ్యేదాకా దేవుడు ఆ పరిస్థితి గుండా నడిపించాడు. ఎందుకు మనము పరిగెత్తడం వ్యతిరేకంగా దేవుని సన్నిధిలో మనము దొరికిపోతే, సరెండర్ అయిపోతే చాలా బాగుంటుంది. మరి ఎదురెళ్ళి మనం ఇబ్బంది పడడం, కష్టపడడం, అది మనకు ఎంత మాత్రం కూడా ఆశీర్వాదకరమైన విధానం కాదు. దేవుడు ఏర్పాటు చేసిన ఈ మార్గాల్లో మనము ఒక సిస్టమేటిక్గా మనం చేసుకోవాలి. ఏదైనా సరే ఒక విధానంగా, ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారంగా. మందిర సమయం అనుకోండి, మరి మందిరంలో ఆ సమయం మనం గడపాలి. ఆదివారం ఆరాధన టైంలో మనం ఎక్కడో ఉండి మనము భక్తి చేస్తున్నాం అని అంటే అది కుదరదు. అలాగే దేవుని యొక్క సన్నిధానంలో మరి బాప్తిసం తీసుకుని నేను సినిమా హాల్లో కూర్చుంటానంటే కుదరదు, నేను ఇంటి దగ్గర టీవీ ముందు కూర్చుంటానంటే కుదరదు. సంఘ కార్యక్రమాల్లో వాళ్ళు బొమ్మలు పంచుకోవాలి. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి, యవనస్తులు మొదలుకొని వృద్ధుల వరకు నేను హెచ్చరిక చేస్తున్నాను, బోధక వ్యతిరేకమైన పనులు చేయకండి, బోధక వ్యతిరేకమైన పనులు చేసుకోకండి. ఎందుకంటే దానివల్ల మీకు ఏ విధమైన ఆశీర్వాదం ఉండదు. సంఘంలో హోల్ నైట్ అనుకోండి, దానికి సహకరించండి. ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉండగా నువ్వు కింద ఎక్కడో నీ పనిలో నువ్వు ఉన్నావు అనుకో, దాని ద్వారా నీకు ఎలాంటి ఆశీర్వాదం ఉండదు. అది మనస్సాక్షి కొట్లాడుతూ ఉంటుంది. నీకు మనస్సాక్షిగా తెలియట్లేదా, మనం అది చేయకూడదు, అది రెస్పెక్ట్ కాదని అర్థం కావట్లేదు నీకు? దేవుని ఆత్మ ఎంత దుఃఖపడుతుంది నువ్వు చేసే పనుల వల్ల. దేవుడు నీకు ఎంత అవకాశం ఇచ్చాడు. నువ్వు దేవుని మందిరం సమయం, దేవుని యొక్క మందిరంలో ఆ బోధకు తగ్గట్టుగా జీవించకుండా ఎక్కడో ఆలోచన కలిగి ఉంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆ సిస్టమ్ అంతా కూడా. దేవుని సంగతి నేను చెప్తున్నాను, మరి దేవుని విధానంలో నువ్వు చేయకపోతే యెజబేలు బోధన అనుసరించినట్టు, బిలాము బోధన అనుసరించినట్టు. మరి ఆ బోధకు విరోధంగా నువ్వు చేస్తే యెజబేలు బోధ ఏం చెప్తుంది? అంటే విగ్రహం అని అంటే ఏముంటుంది? చేత్తో చేసి మనుషులు కల్పించిన ఆ యొక్క విధానాల్లో ఒక విధంగా చెప్పాలంటే మరి మనుష్య చిత్తం నెరవేర్చడం, మనుషుల ఉద్దేశాలు నెరవేర్చడం, దేవుని చిత్తం నిర్ణయించబడ్డాం. మరి కాబట్టి నువ్వు ఆ బోధని, మళ్ళీ అయితే ఉడివడ్డే బోధని, బిలాము బోధ, ఉడివడ్డే బోధ, అదేం చేస్తుంది? ముందేం తెలియదు,
ఆ బోధకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, బిలాము బోధకున్న ఆ స్పెషాలిటీ ఏంటంటే ముందేం తెలియదు. ఏమన్నాడు? ఇశ్రాయేలులో మంత్రం లేదు, శకునం లేదు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు మంత్రం శకునం లాంటిది ఏమైనా సెట్టింగ్ చేసావంటే ఆటోమేటిక్గా వాళ్ళు నీకు సిస్టంలోకి వచ్చేస్తారని అర్థం. నీకు వాళ్ళలో పడతారని. ఆ తర్వాత మిథ్యాను స్త్రీలు ఆ విధానాన్ని చేశారు. ఆ తర్వాత చేయడం బట్టి గొప్ప వేదన వాళ్ళకి కలిగినట్లుగా వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని సందేశం, దేవుని వాక్యం వింటున్నావు. నీవు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆ ఊరి ఒడ్డే బోధ అంటే నువ్వు అలాంటిది ఏమీ లేదు ఇక్కడ. వాళ్ళ అయోగ్యత ఏదైనా ఉంటే కనుక వాళ్ళు పట్టుకోవచ్చు అని, అంటే అయోగ్యత పెడతాడనమాట, పెట్టమని చెప్తున్నాడు. అలాగా ప్రేరేపిస్తా ఉన్నాడు. కాబట్టి నీకు తెలియకుండా నువ్వు ఈ బోధకు సహకారిగా అయిపోతున్నావేమో చూసుకో. అంటే కావాలని జరగడం కాదు, తెలియని రీతిగా కూడా కొన్ని జరుగుతాయి. ఇది ఏ వేలోకి వెళ్తుంది అనే విషయం తెలియక కూడా కొంతమంది ఈ వలలో పడతారు. కాబట్టి దేవుని సన్నిధిలో సైతాన్ చేతిలో నువ్వు సాధనంగా ఉండకూడదు. దేవుని చేతిలో సాధనంగా వాడబడ్డం కొరకు పిలిచాడు దేవుడు నేను. హల్లెలూయా, హల్లెలూయా. మరి దానికి ఒకటే విరుగుడు, స్థిరపరచబడడం ఉంది, బలపరచబడి నిలబడడం ఉంది. స్థిరపరచబడాలి, స్థిరంగా నిలబడాలి. మరి ఎట్లా స్థిరపడతావు? నువ్వు స్థిరపడక్కర్లేదు, దేవుడు నిన్ను స్థిరపరచి అభిషేకించాడట. హల్లెలూయా. నేను ఆల్రెడీ స్థిరపరిచి ఆ స్థిరత్వంలో నువ్వు నిలబడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే సహకరించి ఒప్పుకో, విడిచిపెట్టు. దేవుడు వదిలేయాలి మనల్ని, వదిలిపెట్టు. దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే నువ్వు స్థిరముగా నిలిచి మళ్ళా దాసత్వం అనే కాడి కిందకి వెళ్ళిపోకు. దాసత్వంలో భయంకరమైన పోరాటం ఉంటుంది. ఇంకా మరి దేవుడు లేని స్థలం ఒక రకంగా చెప్పాలంటే ఆ దాసత్వం అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదం లేని ఆ యొక్క విధానం. అలాంటి పరిస్థితుల్లోకి మళ్ళా నువ్వు వెళ్ళకూడదని ఈ యొక్క మాటలకి ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. రకరకాల విధానాల భ్రమపరిచే విధానాల్లో పరిస్థితులు నడుస్తున్నాయి. కాబట్టి దయచేసి అలాంటి విధానంలో పడిపోవద్దు. దేవుడు ఏర్పాటు చేసిన స్థిరమైన విధానంలో వెళ్ళు. దేవుడు తప్పక ఆ విధానంలో నడిస్తే దేవుడిని నిలబెడతాడు. నువ్వు సమర్పించుకుంటే, వదులుకుంటే నీకు వచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవి. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మరి సమస్తము సమకూడి జరుగుతాయని చెప్తుంది కదా. మరి ఆయన ప్రేమించే వారికి సిద్ధపరిచినవేవో కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి అగోచరం కాలేదు. కానీ తన ఆత్మ ద్వారా దేవుడు నీకు వాటిని బయలుపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కంటికి కనిపించకపోవచ్చు, ఒకవేళ దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఇప్పుడు నేను చెప్తున్న మాటలు బట్టి చెవికి వినిపించకపోవచ్చు, అంత వ్యతిరేకమైనవే అనిపించవచ్చు. కానీ దేవుని ఆత్మ అనేది మనకు దేవుడు అనుగ్రహించాడు. దేవుని ఆత్మ మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ ద్వారా చూడు, దేవుడు గొప్ప వాటిని నీ కొరకు సిద్ధపరిచినవేవో నీకు తెలుస్తాయి. హల్లెలూయా. దేవుని ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలకు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమేమైనా నీ కృపల్ని దైవలను ఒప్పుకుంటున్నాం. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తున్నాం. బెత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింప చేయండి ప్రభా. నీవు అనుగ్రహించిన ప్రభా నీ యొక్క బోధకు, నడిపింపుకి అప్పగించుకున్నట్లుగా స్థిరత్వం దయచేయమని, స్థిరమైన తీర్మానంలో, స్థిరమైన ఉపదేశంలో ఎదుగుటకు సహాయం దయచేయండి. నీ పరిశుద్ధాత్మ కృంభరింపును అనుగ్రహించండి. విత్తబడిన వాక్యము నీరు గట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. నానాటికి ప్రభా నేను ఒక శిశువు ఎదిగిన రీతిగా తండ్రి, ఒక ఆత్మీయంగా ఉన్న బిడ్డ ఎదగాలని నీ వాక్యం చెప్తుండగా బిడ్డలు ఎదిగి ఫలించట కృప చూపించండి ప్రభా. వృద్ధి చెందడానికి కృప చూపించండి. నీ అభిషేకం, నీ ఆశీర్వాదం, నీ దీవెన ఫలమును దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓ పల్లవి చరణం పాడుతుండగా కానుకలు సమర్పించబడతాయి. త్వరగా